మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా. మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా. నా రాజువే నీవని, నా రాజువే నీవని, నా హృదయ పాలక నీవేనని, నా హృదయ పాలక నీవేనని. మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్నే కొనియాడనా. మనసారనే పాడనా, నా బ్రతుకంత నిన్ను. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన దైవ పిల్లలందరికీ ఈ వాక్యం వింటున్న మీ అందరికీ క్రీస్తు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి, దేవుణ్ణి మొదటిగా ప్రేమించాలి. దేవుడు తర్వాతలే రెండో స్థానం ఎవరిదంటే నీ తల్లిది, తండ్రిది. ఫస్ట్ స్థానం ఎవరిది? దేవుడిది. ఎందుకంటే దేవుడు నీకు తల్లిని ఇచ్చాడు, దేవుడు తండ్రిని ఇచ్చాడు. ఆ తల్లిదండ్రి గర్భాన్ని గుంట ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు. అంటే తల్లి నీకోసం ఎంత కష్టపడ్డది అన్నది నీకు అర్థం కావాలంటే, తల్లి గర్భములో 10 నెలలు నువ్వు ఉంటే ఆ 10 నెలలు కూడా నిన్ను మోయటానికి కానీ, ఆ నొప్పులు భరించడానికి కానీ, ఆ యొక్క కష్టాన్ని కూడా భరించడం కానీ, ఆ 10 నెలలు కూడా ఎంతగా ఆమె కంట్రోల్ చేసుకో పత్యమ చేసి భూమి మీదకు మనం రావటానికి ఆ తల్లి కడుపులో ఎంత ఇబ్బందులు పడ్డా కానీ ఆ తల్లి కనేటప్పుడు ఆ కుమారుడు కోసం, కుమార్తె కోసం ఎదురు చూసింది తల్లిదండ్రి. ఈరోజు ప్రియులారా, నేను మళ్ళీ చెబుతున్నాను, మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి, మొదటి స్థానం దేవుణ్ణి ప్రేమించాలి, మొదటి స్థానాన్ని దేవుణ్ణి గౌరవించాలి. ఎందుకంటే మనకి తల్లిదండ్రులు ఇచ్చింది దేవుడే. మనల్ని ఈరోజు ఈ విధంగా పెరగటానికి, మనం ఈ స్థితిలో ఉండటానికి, మంచిగా భోజనం చేయటానికి, మంచిగా బట్టలు వేసుకోవటానికి, మంచిగా చదువుకుంటున్నాం అంటే, మంచిగా మనం బతుకుతున్నాం అంటే మన కోసము కష్టపడ్డది, మన కోసము చెమట గార్చింది, మన కోసము ముక్కలు చెక్కలైన శరీరాలు ఎవరి అంటే కన్న తల్లి తండ్రిది. పిల్ల వాళ్ళు తిన్నా తినకపోయినా నా బిడ్డ తినాలి అన్నం, నా కొడుకు తినాలి అన్నం అని ఆశపడేది ఎవరంటే తల్లిదండ్రే. అదేవిధంగా నేను బట్టలు కట్టుకపోయినా పర్లేదు, నా పిల్లగారికి పండగ పుట్టాలకు బట్టలు నాకు చాలని తల్లిదండ్రులు కొనుక్కోపోయినా పిల్లలకి బట్టలు కొనుక్కొస్తారు. అది దేవుడు వారి మీద ఉన్న ప్రేమ, ఆ తల్లిదండ్రి మన మీద ఉన్న ప్రేమ. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు చూడండి, వాడికి కూర కొడుక్కి సరిపోవట్లేదు, బిడ్డకి సరిపోవట్లేదు అంటే ఆ కూర ఏం చేస్తారంటే, కొడుకు తండ్రి ఏం చేస్తారంటే, తండ్రి ఏం చేస్తారు సార్, నీళ్ళు పోసుకొని ఉప్పేసుకొని తిని నా బిడ్డకు నా కొడుకు కూరతో పెడదామని చూస్తారు. అది ప్రేమ. పిల్లరా, హల్లెలూయా. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, తల్లిదండ్రుల గురించి మీకు ఎందుకు వివరిస్తున్నానంటే, ఈ లోకంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ దేవుడు తర్వాత తల్లిదండ్రులు మన అంతగా ప్రేమిస్తున్నారు. మన మంచి కోరేవారే మన తల్లిదండ్రులు, మన మేలు కోరేవారే మన తల్లిదండ్రులు, మన బాగుండాలి అనుకునేదే తల్లిదండ్రులు, ప్రయోజకులు కావాలి అనుకునేదే తల్లిదండ్రులు, మన కోసం కష్టపడేది కూడా తల్లిదండ్రులు.
మన కోసం చెమట కార్చేది కూడా తల్లిదండ్రులే. ఎందుకంటే మనం మంచి స్థానంలో ఉండాలని కోరుకునేది కూడా తల్లిదండ్రులే. నా పిల్లగాళ్ళు బాగుండాలి, నా పిల్లగాళ్ళు ప్రయోజకులు కావాలి అని వారి కోసం రాత్రక పొగలక కష్టపడేది కూడా తల్లిదండ్రులే. ఈరోజు పిల్లరా, తల్లి తండ్రి యొక్క విలువలు తెలుసుకుంటున్నారా పిల్లలు? తల్లిదండ్రి యొక్క కష్టాన్ని పిల్లలు తెలుసుకుంటున్నారా? ఈరోజు పిల్లలు ఒక మదర్స్ డే రోజు వచ్చినప్పుడు, ఒక ఫాదర్స్ డే రోజు వచ్చినప్పుడు కేక్ కట్ చేసుకొని ఆ రోజే ఫోటోలో స్టేటస్ వాట్సాప్లో పెట్టుకోవటం, ఆ రోజే డీపీ పెట్టుకోవటం, ఆ రోజు ఎక్కలేని తల్లి గురించి తండ్రి గురించి చెప్పడం కాదు, కానీ మనం బతికినంత కాలము తల్లిదండ్రులకు మనము లోబడి ఉంటే మన జీవితాలు బాగుంటాయి. చప్పట్లు కొట్టాం ప్రేమించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో దేవుడు తల్లి గురించి తండ్రి గురించి ఏం చెప్పాడో ఒక్కసారి మీ బైబిల్ తీసి లేవియ కాండం 19వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం ప్రియులారా. ఇటు సమయంలో లేవియ కాండం 19వ అధ్యాయము 3వ వచనం 19వ అధ్యాయం 3వ వచనం. మీలో తండ్రికి భయపడవలెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి చేతులు ఉంటే మాత్రం. దేవుడు చెబుతున్న మాట, దేవుడు వాక్యం చెబుతుంది ఈరోజు ప్రియులరా, మీలో ప్రతి వాడు తన తల్లికి తన తండ్రికి భయపడాలి. ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట. ఎవరికయ్యా చెబుతున్నది? ఎవరికయ్యా తెలియచేస్తుంది? ఆనాడు ఇజ్రాయేలు ప్రజలకి చెబుతున్నటువంటి మాట, ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలకి తెలియచేస్తున్నటువంటి మాట. దేవుడు ఎందుకు ఈ వాక్యమును మనకి చెబుతున్నాడు? దేవుడు ఎందుకు ఈ మాట ద్వారా మనమే నేర్చుకుంటున్నాం అన్నది కూడా మనము ఆలోచన చేయాలి ప్రియులారా. ఆ రోజుల్లోని ఇజ్రాయేలు ప్రజలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఎటువంటి మార్గంలో వెళుతున్నారో, ఎటువంటి ప్రయాణం చేస్తున్నారో, వారి యొక్క స్వభావం ఎలా ఉన్నదో, వారి యొక్క ఆలోచన ఎలా ఉన్నదో, వారి యొక్క క్యారెక్టర్ ఎలా ఉన్నదో వీళ్ళరా ఆ రోజులోనంట తల్లిని ఏడిపించేవారంట కొడుకులు, తండ్రిని ఏడిపించేవారంట బిడ్డలు. ప్రియులా, ఎంతగా అంటే వారిని నానా విధాలుగా ఏడిపించేవారంట, నానా విధాలుగా వాళ్ళని గాయపరిచేదంట, నానా విధాలుగా వారిని అవమానపరిచేదంట, నానా విధాలుగా వారిని కించపరిచేదంటండి ప్రియులా. అప్పుడు దేవుడు వారి యొక్క బుద్ధిని, వారి యొక్క స్వభావాన్ని, వారి ఆలోచనను బట్టి దేవుడు చెబుతున్న మాట ప్రియులా. కొడుకులకి చెబుతున్నాడు, బిడ్డలకి చెబుతున్న మాట. ఏమాట? మరొకసారి చదువుతున్న మాట. మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలను. మదర్స్ డే జరుపుకుంటున్నాం మై బ్రదర్ సిస్టర్స్. మదర్స్ డే అని చెప్పుకుంటున్నాం, గొప్పగా చెప్పుకుంటున్నాం మై బ్రదర్ సిస్టర్స్. దేవుడు వాక్యం ఈరోజు నీకు ఏమి చెబుతుందో, దేవుడు వాక్యం నీకు ఎందుకు ఏ విధంగా తెలియచేస్తుందో ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచన చేయాలి. ఈరోజు నీ తల్లికి నీ తండ్రికి నువ్వు భయపడుతున్నావా? 10 నెలలు కని నిన్ను పెంచి పెద్ద చేసి నిన్ను స్కూల్కి పంపించి కాలేజీ పంపించి ఒక ప్రదేశంలో వచ్చేంత వరకు కూడా నీ తల్లి తండ్రి కష్టపడి, తల్లి తండ్రి చెమట కాచి అడిగిన అవసరాలన్నీ తీరుస్తూ, కోరికలన్నీ కూడా వారు తీరుస్తూ
వారు తినకపోయినా నువ్వు తినాలి, నా బిడ్డలు తినాలి, నా కొడుకులు తినాలని రాత్రనక పోలనక కష్టపడి రూపాయి కూడబెట్టిన తల్లిదండ్రులకు ఈరోజు నువ్వు భయపడుతున్నావా? మై బ్రదర్స్, దేవుడికి నువ్వు భయపడుతున్నావా? దేవుడు మాటకు నువ్వు భయపడితే నీ తల్లికి నీ తండ్రికి కూడా నువ్వు భయపడతావు. ఈరోజు ప్రియులారా, ఎంతమంది తల్లులు వేడుస్తున్నారు, ఎంతమంది తండ్రులు వేడుస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంతమంది అయ్యా నా కొడుకుని బాగా చదివించారు, నా కొడుకుని మంచిగా పొజిషన్లోకి వచ్చారు, కానీ వాడు పెద్ద అయినాక నన్ను పట్టించుకోవట్లేదని ఒక కన్న తల్లి వేడుస్తుంది. కన్న కొడుకే తల్లిని పట్టించుకోలేకపోతున్నారు, కన్న కొడుకే తండ్రిని పట్టించుకోలేకపోతున్నారు. వారి యొక్క మంచిదో, వారి యొక్క పంటనం ఏంటో, వారి యొక్క స్థితి ఏంటో పట్టించుకోలేని కొడుకులు బిడ్డలు ఉన్నారు. నేను అందరినీ అన్నాను, నా ప్రేమైన సహోదరి సహోదరు, నేను అందరను ఎవరైతే తల్లిదండ్రులకి భయపడట్లేదు దేవుడు వారి గురించి చెబుతున్నాడు. చల ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లికి తండ్రులకు ఇదైతే ఉండుడి, ఇది ధర్మము. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. హల్లెలూయా. 6వ అధ్యాయం 1వ వచనమే చెప్పబడుతుంది. మనకి తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలని ఎఫెసీలో ఉన్న సంఘానికి తెలియచేస్తున్నటువంటి మాట ఈరోజు నీకు నాకు చెప్తున్నటువంటి మాట. ప్రియులారా, తల్లిదండ్రులకు ఎలా ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. అంటే విధేయత అంటే ఏంటి? తల్లి ఏది చెప్పినా కోపపడకుండా ఉండాలి. తల్లి మన మంచిగా చెప్తుందనేది మనం అర్థం చేసుకోవాలి. మన మేలు కోరి చెప్పేదే మన తల్లి. మనం మంచి ఉండాలనుకునేదే తల్లి. మనం బాగుపడాలని కోరుకునేదే తల్లి. ప్రయోజకులు కావాలనుకునేదే తల్లి. ఆ తల్లి మాటకు మన విధేయత కలిగి ఉండాలి. అది కొడుకులే కావచ్చు, బిడ్డలే కావచ్చు. ప్రియులరా, ఈరోజు విధేయత కలిగి మనం ఉన్నవా? తల్లికి విధేయత కలిగి మనం ఉన్నవా? తండ్రికి విధేయత కలిగి మనం ఉన్నవా? ఒక్కసారి ఆలోచి. ఈరోజు తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు, కానీ పెన్స్ మాట మాత్రం పరుగులెత్తుతుంటారు. ప్రియులారా, పెన్స్ మాటకు చెవులు శాటంత చేసుకుంటారు. ఇక బంధువుల కంటే చుట్టాల కంటే పరుగులెత్తుతుంటారు. ప్రియులారా, కన్నదే వీళ్ళు, పోషించేదే వీళ్ళు, పెంచిందే తల్లిదండ్రులు, మాట్లాడే మాత్రం బయట వాళ్ళే. వీళ్ళు ఎంత బాధపడతారు, వీళ్ళు ఎంతగా కుంగిపోతారు, ఎంతగా వారు దుఃఖపడతారు, వారు ఎంతగా వేదన చెందుతారు. ఒక్కసారి ఆలోచన చేసావా? నీ తల్లికి నీ తండ్రికి విధేయత కలిగి నువ్వు ఉన్నవా? వారు నాకంటే ముందుగా ఈ భూమి మీదకి వచ్చారు. వారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని నిందలు పడ్డారో, ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారో. మమ్మల్ని కానీ, మా యొక్క బట్టలు కానీ, మా చదువులు కానీ, మా స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, ఈరోజు మా యొక్క స్థితి, ఈ స్థితిలో మేము ఉన్నామంటే మా వెనక తల్లిదండ్రులు కాదా అన్నది ఎంతమందికి జ్ఞాపకం ఉంది? ఎంతమంది ఆలోచన చేస్తున్నారు? ఎంతమంది తల్లి యొక్క కష్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు? ఎంతమంది తండ్రి యొక్క కష్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు? తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తు చేసుకున్న బిడ్డలు, గుర్తు చేసుకున్న కొడుకులు ప్రియులారా, వారు ఎప్పుడు తప్పిపోరు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులను చప్పట కొట్టండి ప్రియులారా. మనం విధేయత కలిగి ఉండాలి. ఫ్రెండ్స్ మాటలు వింటాం కాదు, బంధువుల మాట వింటాం కాదు, చుట్టాల మాట వింటాం కాదు, పక్కింటోళ్ళ మాట వింటాం కాదు, పొరుగింటోళ్ళ మాట వింటాం కాదు. వీళ్ళు మంచి చెప్పొచ్చు,
నిన్ను మోసం చేయటం చెప్పొచ్చు, నిన్ను అన్యాయం చేయటానికి చెప్పొచ్చు, లేకపోతే నువ్వు పైకి రాకుండా నేను నేల మట్టికి తొక్కటానికి కూడా చెప్పొచ్చు. కానీ దేవుడు నీ పట్ల ఏ మంచి అయితే కోరుతున్నారో తల్లిదండ్రులు కూడా అదే మంచి కోరుకునే వాళ్ళే తల్లిదండ్రులు. హల్లెలూయా. కానీ ప్రియులారా, ఈరోజు పెన్స్ మాటిని ఎంతమంది రాగమైన లేరు. అమ్మాయి, మీ మనసులో నమ్మొద్దు, మనసు మాటల మీద ఆధారపడమాకండి, మీ తల్లిదండ్రుల మీద ఆధారపడండి, మిమ్మల్ని ప్రేమించిన దేవుడి మీద ఆధారపడండి. ఈరోజు ఎంతమంది జీవితాలు ఆగమైపోతున్నాయి, ఎంతమంది యవనస్తులు ఆగమైపోతున్నారు, ఎంతమంది యవన బిడ్డలు ఆగమైపోతున్నారు. అంటే నువ్వు ఎక్కడ దారి తప్పిపోతున్నావు, ఎక్కడ మోసపోతున్నావు. నేను అందుకని మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకంలో మన మంచి కోరేవారు ఉన్నారంటే దేవుడితో నీ తల్లిదండ్రులే. హల్లెలూయా, హల్లెలూయా, నోరు చేద్దాం, హల్లెలూయా. ఇప్పుడు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలంటే తల్లి ఏం చెప్పినా తండ్రి చెప్పినా అర్థం చేసుకొని నడుచుకుంటే 10 కాలాల పాటు బాగుపడుతూ దేవుడు కూడా ఆవిష్కారాన్ని పొడిగిస్తారు. ప్రియుల, తల్లిదండ్రి మాట వినకపోతే, తల్లిదండ్రికే లోబడకపోతే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి ప్రియుల. ఇక కొంతమంది ఎలా ఉంటారంటే ప్రియులరా, చాలా మంది ఎలా ఉంటాడంటే వారి యొక్క ఆలోచనలు, వారి పరిస్థితులు ఎట్టుంటే, మా నాన్నకి చదువు లేదు, మా అమ్మకి తెలివితేటలు లేవు, ఇక నాకు చదువు ఉందిగా, నాకు తెలివితేటంగా నేనేం చెప్పింది వీళ్ళు వినాలి, ఇంట్లో నేనే పెడతానో చేయాలంటావు. కానీ దేవుడు ఊరుకుంటాడా? హల్లెలూయా. వాళ్ళు తల్లిదండ్రి అనుభవంతో ఉన్నారు. నీకు చదువు ఉండొచ్చు, అందం ఉండొచ్చు, రంగు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, కానీ తల్లిదండ్రికి మించినది అనుభవం అయితే నీకు లేదు కదా. అందుకనే తల్లిదండ్రులకు మనం విధేయత కలిగి ఉండాలి. మదర్స్ డే రోజే కాదు, బంధువులు వచ్చినప్పుడు గబగబా కుర్చీలు వేయటం, గబగబా మంచినీళ్ళు వేయటం, గబగబా పోగటం అప్పుడే కాదు. నువ్వు బతికినంత కాలం నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించే విధంగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎవరికి విధేయత కలిగి ఉన్నట్టు? దేవుడికి విధేయత కలిగి ఉన్నట్టు, తల్లిదండ్రికి విధేయత కలిగి ఉన్నట్టు ప్రియులారా. హల్లెలూయా. 3వ మాట చూసుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథం 1:8 తీయాలి బైబిల్. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. చూడండి ఏమన్నాడంటే, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించు. అంటే నీ తండ్రి ఏం చెప్తున్నాడో ఆ మాటలు ఒకసారి విను, ఆ మాటల మీద మనసు పెట్టు, ఆ మాటలు వినటానికి నిలకడగా ఉండు. నీ తండ్రి నీకు ఏం చెప్తున్నాడో, నీ తండ్రి నీకు ఏ యొక్క మంచి మాటలు చెప్తున్నాడో, నీ తండ్రి యొక్క కష్టం నువ్వు తెలుసుకోవాలని బైబిల్లో ఎంత క్లియర్గా తల్లిదండ్రి యొక్క గొప్పతనం గురించి దేవుడు రాసిండు తన పరిశుద్ధ గ్రంథంలో. నా కుమారుడా, నా ఉపదేశమును ఆలకించు అంటే, ఈరోజు తండ్రి మాట వింటవా, ఫ్రెండ్స్ మాట వింటవా? అవునా కదా? ఈరోజు ఫ్రెండ్స్ మాట ఏమంటు పట్టు అని జేబులో 50 రూపాయలు ఉండవు. ఏమంటే ఫ్రెండ్స్ మాత్రం అటు ఒక 20 మంది, ఇటు ఒక 20 మంది ఉంటారు. ఒక్కరికాడ ₹1 ఉండదు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఇస్తేనే సెల్ ఫోన్కి రీఛార్జ్. మళ్ళీ మాట్లాడుతుంటే చాలు కానప్పుడు ఎందుకు బతికెత్తున్నావు మమ్మల్ని, ఏమండి మమ్మల్ని ఎందుకు కన్నావు? మేము కన్నామా? దేవుడు పంపించిండు నాయన, దేవుడు పంపించిండు. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, నీ తండ్రి నువ్వు ఎలా బతకాలని నేర్పుతుడు, నీ తండ్రి ఎలా ఈ సమాజంలో ఉండాలని చెబుతుడు, ఎలా ఈ లోకంలో ఉండాలని చెబుతుడు. నీ తండ్రి మనసుతో ఎలా ఉండాలో నీ తండ్రి చెబుతుడు. మనుషుని యొక్క బుద్ధులు ఎలా ఉంటాయో నీ తండ్రి చెబుతుడు. మనుషుని యొక్క స్వభావం ఎలా ఉండితో నీ తండ్రి చెబుతుడు. ఎందుకంటే ఆయన ఎన్నో కష్టాలు పడి ఉన్నారు, ఎన్నో మాటలు విని ఉన్నారు, ఎంతమందిలో ప్రవర్తన చూశారు,
ఎంతమందిలో ఆలోచన చూశాడు, ఎంతమందిలో వారి యొక్క స్వభావము చూసిండు. కాబట్టి తండ్రి చెప్తున్న, నాలాగా నా కొడుకు కష్టపడద్దు, నాలాగా నా కొడుకు మోసపోకూడదు, నా కొడుకు నాలాగా ఉండకూడదు అని తండ్రి ఏం చెప్తాడంటే, నా మాట విను, నాతో టైం స్పెండ్ చేయి, నేను చెప్పింది నువ్వు విను, నువ్వు ప్రయోజకుడు అవుతావు, మంచి పేరు సంపాదించుకుంటావు, మంచి ధనము నీకు కలిగి ఉంటావు. తండ్రి మాట వినటం వల్ల ప్రియుల, తండ్రి ఎప్పుడు మన మంచి కోరుతారా చెడు కోరుతారా? మన మంచి కోరుతారు. అందుకని ఇక్కడ బైబిల్ ఉంది, నా కుమారుడా, చదువుదాం, ఏమిదో వచ్చినావు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించు. చాలు. నువ్వు ఏ బట్టలు వేసుకోవాలో నీ తండ్రికి తెలుసు, నువ్వు ఎలా కటింగ్ చేసుకోవాలో నీ తండ్రికి తెలుసు, విను. ఈరోజు పిల్లలు ఎంతమంది తండ్రి మాట్లాడకుండా పోయేవాళ్ళు. అందుకని చెప్తుంది, నా కుమారుడా నా ఉపదేశమును ఆలకించు. ప్రమాదం పంచుకొని ఉండి కుమారుడా, నువ్వు ఎవరి మాట వినొద్దు, ఎవరికి లోబడద్దు, ఏటికి ఆకర్షించొద్దు. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పే బోధను. ఈరోజు ఎంతమంది తల్లి చెప్పే మాటలు తోసివేసే వాళ్ళు లేరు. ఈయన ఎంటారు, ఆడ పక్క దారబంధం దాటి వెళ్ళిపోవటమే. మా అమ్మకేం తెలుసులే, మళ్ళీ వీడికి ఇది బాగా తెలిసినోడా, మా అమ్మకేం తెలుసు, అది పిచ్చిదిలే, దానికి చదువు లేదులే, దానికి జ్ఞానం లేదులే, అది అట్లే చెప్పింది, దాని ముందు ఊంకొడదాం, బయటకు వస్తే మన ఇష్టమే, మన ఇష్టం. ఆగమైపోయేవారు తల్లి నీ మంచి కోసం చెప్పేది, తండ్రి నీ మంచి కోసం కదా. ఇక్కడ ఏమంటున్నారు, నీ తల్లి చెప్పిన బోధను తోసివేయకుమా అంటే, ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు మన మంచిగా చెప్తే ఆ మాటలు వింటున్నామా? ఈరోజు ఆ మాటలు విని మనం నడుచుకుంటున్నామా ప్రియులారా? హల్లెలూయా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20 వచనం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20 వచనం, కుమారుడా నీ తండ్రి ఆజ్ఞల్లో గైకొనుము, నీ తల్లి ఉపదేశమును తోసివేయకుము, వాటిని ఎల్లప్పుడు నీ హృదయమందు ధరించుకోము. చాలా ప్రియులారా, ఏమంట, నీ తల్లి మాటలో నీ తండ్రి మాటలో నీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఏం చేసుకోవాలి? ఇంట్లో ఉన్నని చెప్పి పిల్లలుగా ఉంటారు, ఇంట్లో ఉన్నని చెప్పి నాలిగా ఉంటారు, ఇంట్లో ఉన్నని చెప్పి అసలు ఏమి తెలియని వాళ్ళు ఉంటారు. బైబిల్ ఎంత చక్కగా చెప్పబడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు బైబిల్ ఎంత చక్కగా తెలియచేస్తుందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అందుకని ఇక్కడ చెప్తున్న మాట ప్రియమైన సహోదరులారా, మరొకసారి చదువుతున్నాను. 20వ వచనం, 6వ అధ్యాయం 20వ వచనం, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞలో గైకొనుము, నీ తల్లి ఉపదేశమును తోసివేయకము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమును. తల్లిదండ్రి పిల్లగాలని దగ్గర కూర్చోబెట్టి చెబుతారు, అరే నానా, మా చిన్నతనంలో చదువుకోలేకపోయినాం, ఆ రోజుల్లో రాతి పలకలు, చెక్క పలకలు, ఆ రోజుల్లో బండ పలకలు, సరే తింటానికి కూడా తిండి లేదు, హాస్టల్ లేవు ఆ రోజుల్లో, సరే రోడ్ల మీద రోడ్లే సరిగా లేవు, కరెంటే సరిగా లేవు. ఆ రోజులో అన్నం తింటే చాలు అనుకున్న రోజులు రా. ఆ రోజులో బిల్లెళ్ళినా చాలు అని చింత చెట్టు ఎక్కి చింతకాయలు రాపి ఆ చింతపండు అమ్ముకొని కేజీ బియ్యం కొనుక్కొచ్చుకున్న రోజులు రా. అంత పరిస్థితి అనుభవించును. ఈత చెట్టు పెద్ద చెట్టు ఎక్కి పెద్ద ఈతకాయలు కోసి వాటి అమ్మి వాటి డబ్బులు తెచ్చి కూరగాయలు తెచ్చుకున్న రోజులు రా. ఆ రోజుల్లో మాకు ఇలా చెప్పిన వాళ్ళు లేరు, ఇలా చేసిన వాళ్ళు లేరు, గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు లేరు. చదువు లేక, జ్ఞానం లేక, తెలివి లేక, డబ్బు లేక కూలిపడికి పోతే 10 రూపాయలు ఇచ్చేది ఆ రోజుల్లో. 10 ఇంటికి పోయి 5 ఇంటి దాకా చాకిరి చేసినాం.
బావి మీద నీళ్లు చేదును, అనేకమైన వ్యవసాయం చేసిన, అనేక కూలి పనులు చేసిన. మీరు అలా బతకొద్దురా, మీరు అలా జీవించొద్దురా. మాకు ఆ రోజులో చెప్పుకోలేక బీడీలకు అలవాటు పడ్డాం, సిగరెట్కి అలవాటు పడ్డాం, గంజాయికి అలవాటు పడ్డాం, సావాసాలకు అలవాటు పడి మా జీవితాన్ని, మా యొక్క వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని కూడా కెంచుపరుచుకునే విధంగా ఉంది. మీరు అలా ఉండొద్దు నాన్న, మీరు అలా బతకొద్దు, మీరు ఒకరు సావాసం పట్టవద్దు, ఒకరిని మోసం చేయొద్దు. ఉన్న 4 రోజులైనా మంచిగా కష్టపడండి, మంచిగా చదువుకోండి, మంచిగా జాబులు సంపాదించుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి, ఎవరి మాట వినొద్దని తల్లిదండ్రి పిల్లలకు చెబితే పిల్లలు మీ కాలం అది, మా కాలం ఇది, మీ కాలం అది, మా కాలం ఇది. ఎట్లుందంటే నీ రాజ్యం నీదే, నా రాజ్యం నాదన్నట్టు. ఇక్కడేమన్నాడు, నీ తండ్రి నీ తల్లి ఆజ్ఞలు ఉపదేశంలో తోసివేయక వాటిని ఎల్లప్పుడూ నీ హృదయంలో, ఎల్లప్పుడు అంటే నువ్వు పెరిగిన కానించి మరణించే వరకు నీ హృదయంలో ఉండాలి. నా తల్లి నా తండ్రి నా మంచి కోసం చెప్తారని. అదే కొలసీలకు 3:20 పిల్లలారా అన్ని విషయములలో నీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది అనుందా, అది అనుందా? ప్రభువును బట్టి ప్రభు కూడా మెచ్చుకుంటాడు. ఎప్పుడు? తల్లిదండ్రుల మాట. ఎన్ని విషయాల్లో? అన్ని విషయంలో. మనకేం చేస్తారు? అన్ని విషయాలు చెప్పరు వీళ్ళు. అన్ని విషయాలు చెప్తారా? సీక్రెట్ లాక్ ఉంటుంది బ్రెయిన్లో. ఫోన్కి ఒక లాక్ ఉందిగా, భార్య ముట్టుకుంటే అద్దద్దలాడతారు భర్త ఫోన్. భార్య ఫోన్ భర్త ముట్టుకుంటే అబ్బో అద్దద్దలాడిపోద్ది. 6 సీక్రెట్లు బయటకు వస్తాయి అని. ఆ ఫోన్ సక్రంగా ఉండదు కానీ దానికి 5 లాగులు పెట్టింది. వాట్సాప్ లాకు, ఫోన్ నెంబర్కి లాకు, యూట్యూబ్కి లాకు, ఏమంటే ఫేస్బుక్ లాకు, మెసేజ్కి లాకే. ఏమంటే ఈ లాకులని దేవుడికి తెలియదా? హల్లెలూయా. నువ్వు ఫోన్ చేసి ఫోన్ నెంబర్ డిలీట్ చేసినంత మాత్రం నీ ఫోన్ రికార్డింగ్ ఆఫీస్లో పోతే తెలియదా? ఒకసారి అది హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చెబుతున్నారు మరొకసారి, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి అంటున్నారు. అన్ని విషయంలోనంటే ప్రతి విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి, మీ తల్లిదండ్రులకి లోబడండి, మీ తల్లిదండ్రులకి భయపడండి, మీ తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండండి. అప్పుడు మీకు మేలు జరిగింది, అప్పుడు మీకు మంచి జరిగింది, అప్పుడు మీకు నెమ్మదిగా ఉండేది, అప్పుడు మీ లైఫ్ కూడా సెటిల్ అయింది, మీ జీవితాలు కూడా కట్టబడతాయి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకో తెలుసా? తల్లిదండ్రి మనల్ని ఆశీర్వదించేవారు, తల్లిదండ్రి అభివృద్ధి కోరేవారు. ప్రియులారా హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 27:16 తన తండ్రిని, ద్వితీయోపదేశకాండము 27:16 తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడైతాడు. ఏ మాట? నిర్లక్ష్యం చేస్తే. నిర్లక్ష్యం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? కొద్ది ట్యాబ్లెట్లు తెత్తలే అది నిర్లక్ష్యం కదా. కొద్ది మంచినీళ్ళు అంటే తెత్తలే అది నిర్లక్ష్యం కదా. నిర్లక్ష్యం మనం తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. అదొక క్రమం కూడా కాదు ప్రియులారా. అలా నిర్లక్ష్యం చేస్తే మనమే శాపగ్రస్తులు అవుతారు ప్రియులారా. హల్లెలూయా. నిర్గమకాండం 21:15 నిర్గమకాండం 21:15 బాగా వినాలి ఈ మాట. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా కథం మెడకు ఉంచేస్తాను అంటున్నారు. ఈరోజు ఎంతమంది తల్లి మీదకి లేచేవాళ్ళు లేరు,
మరొకసారి చదివిన మాట ఎంత బాగుంది. నిర్గమాకాండం 21వ అధ్యాయము 17వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందును. ఇప్పుడు లేపండి సీవిడి కట్ల తల్లిదండ్రుల మీదకి. ఏమండి, తల్లికి చదువు లేకపోయినా, తండ్రికి చదువు లేకపోయినా, వాళ్ళకి జ్ఞానం లేకపోయినా, వాళ్ళకి తెలివితేటలు లేకపోయినా, నిన్ను కన్నది వాళ్ళు, నిన్ను పెంచింది వాళ్ళు, పోషించింది వాళ్ళు. కాబట్టి వారిని కొట్టే అధికారం కూడా మనకి లేదు. ఒకరు కొట్టేవా ఆ శాపం మన మీదకి వచ్చిందంటండి. శాపగ్రస్తుల వేతమంట. అంటే ఈరోజు మరి తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రుల విషయంలో దేవుడు ఎంత ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారో చూడండి. ఈరోజు తల్లిని కొట్టేవారు లేరా, తల్లిని తిట్టేవారు లేరా, తల్లిని దూషించేవారు లేరా, తల్లిని విమర్శించేవారు లేరా, తండ్రిని కూడా ఎగతాళిగా మాట్లాడేవారు లేరా, విమర్శించేవారు లేరా, గేలి చేసేవారు లేరా, నిందించేవారు లేరా, అవమానపరిచేవారు లేరా, గాయపరిచేవారు లేరా? కొడుకులు కానీ బిడ్డలు కానీ ఈ వాక్యం అదే చెబుతుంది. నీ తల్లి నేను నీ తండ్రి నేను కొట్టువాడు శాపగ్రస్తుడైతాడంటే. ప్రియులారా, ఇక నువ్వు కొట్టడానికి పోతుంటే నేను దేవుడు ఏం చేస్తానన్నాడు, శాపము వచ్చిందంట. అందుకని కొంతమంది పిల్లగాలు చూడండి అంటే ఎంత శాపం. తల్లిదండ్రులు బాగుంటారు కానీ పిల్లగాలు బాగాతో ఉంటారు. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఈ ప్రవర్తన, ఈ బిహేవియర్. ఏమంటే ప్రియులారా, ఇంకా కొంతమంది ఉంటారండి ప్రియులారా, తల్లికి ఇలిమీరు, తల్లి మాటిండ్రు, తండ్రి మాటిండ్రు, కానీ ఆ యొక్క తల్లి చనిపోతే మాత్రం మంచం మీద పడి అక్కల్ని నేర్పి పెడతారండి. ఎక్కల్ని నేర్పి పెడుతుంటారు. అమ్మో మా అమ్మ, ఓ అమ్మో అమ్మ. అదే అమ్మ గుడిసెలో ఉండి, తల్లా ఓ తల్లా అన్నం పెట్టవే తల్లా, నీళ్ళివే తల్లా, కొద్దిగా హాస్పిటల్ తీసిపో తల్లా, నాకు తీరదు, నాకు డ్యూటీ ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నీ పనికి పోవాలి, అది చేసుకోవాలి, నిన్నొక్కదని చెప్తే నా కుటుంబం ఎట్లా అన్న మాటలు లేవా? ఈరోజు జనం ఉందా నీ నటనలో, జనం ఉందా నీ ఏడుపులు, జనం ఉందా నీ ఎగస్టాలు? బతికున్నప్పుడు తల్లికి మంచి నీళ్ళు ఇవ్వటం చేత కాదు, బతికున్నప్పుడు తల్లికి ట్యాబ్లెట్లు ఇవ్వటం చేత కాదు, బతికున్నప్పుడు తల్లికి భోజనం పెట్టడం చేత కాదు, బతికున్నప్పుడు వాళ్ళు మంచిగా హాస్పిటల్ తెచ్చుకోవడం చేత కాదు, బతికున్నప్పుడు వాళ్ళతో సరిగా సక్రంగా మాట్లాడటమే చేత కాదు, వాళ్ళతో మంచిగా ప్రేమించడమే చేత కాదు. చచ్చిపోయాక మాత్రం వాటేసుకొని పడి ఏడుస్తూ, వాటేసుకొని పడి ఏడ్చి ఎన్ని స్టేటస్లు పెట్టుకుంటే వేసుకు, ఎంత సమాధి కడితే వేసుకు, ఎంత గ్రాండ్గా నువ్వు దినం చేస్తే వేసుకు. బతికున్నప్పుడు తండ్రిని చూడకుండా, బతికున్నప్పుడు తల్లిని చూడకుండా శవం మీద ఏడితే ఇక వచ్చిందా? శవం మీద ఏడితే ఆయన వస్తాడా? అలా మనుషుల ముందు నటిస్తే ఏసుకు. బతికున్నప్పుడు ఎలా చూసావు, బతికున్నప్పుడు వారి పట్ల ఎలా ఉన్నావు, బతికున్నప్పుడు వాళ్ళని ఏం మాట్లాడినావు, బతికున్నప్పుడు వాళ్ళని ఎలా తిట్టావు, బతికున్నప్పుడు వాళ్ళని ఎలా కొట్టావు, బతికున్నప్పుడు ఎలా గాయపరచరు తల్లిని తండ్రిని. ఎంతసార్లు బతిమాలుకున్నారు, ఎన్నిసార్లు మొత్తుకున్నారు, ఎన్నిసార్లు కలవరింపబడ్డారు. చచ్చిపోయాక మాత్రం ఎక్కలేరు. ప్రేమ బంకొచ్చింది, ప్రేమ బంకొచ్చి చచ్చిపోయాక స్టేటస్లు, వాట్సాప్లు, ఏమండి వాట్సాప్లల్లా డీపీలు నటించేయటం ఎంతకాలం అంటే దేవుడు తెలియదా? నేనేం మళ్ళీ చెబుతున్నాను, ఏదైనా నీ తల్లికినా తల్లికినా బతికున్నప్పుడే వాళ్ళని మంచిది. చచ్చిపోయినాక నువ్వు 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 ఆ కార్యక్రమాలన్నీ చెప్పినా ఊళ్ళో వాళ్ళు అందరూ కలిసి చేస్తారు. అవునా? ఎట్టే చచ్చిపోయినాడు తిరిగి రాడు. నువ్వు చేయాలి, అప్పు తెచ్చేది చేస్తావు, ఎందుకంటే బరువు పోతుంది. ఊళ్ళో వాళ్ళందరూ ఏం పెట్టిండ్రా, వాడు దినానికి వాళ్ళ నాన్నకి ఏం పెట్టిండ్రా, వాళ్ళ అమ్మకి దినానికి ఏం కట్టించిండ్రా, ఈ దీనికి బరువు పోయి సావేనా సావాలని ఏదో అప్పు సప్పు తెచ్చేది చేస్తాడు. 2 లక్షలు తెచ్చి, కానీ బతికున్నప్పుడు 10 రూపాయలు టాబ్లెట్లు ఇవ్వట్టు వచ్చిందా, అరే కొద్దిగా హాస్పిటల్ తీసిపోదు అంటే వచ్చిందా. అందుకనే బైబిల్ ఎంత చక్కగా ఉంది.
బతికున్నప్పుడు ప్రేమించలేంది, బతికున్నప్పుడు వాళ్ళని ఆదరించలేంది, బతికున్నప్పుడు వాళ్ళతో కలిసి నివసించలేంది, ఇంక చనిపోయినాక ఎంత సాకాలు దేశం. అందుకని పిల్లరా ఈ మదర్స్ డే జరుపుకునేటప్పుడు ఎంతమంది తల్లులు కొడుకుల చేతుల్లో బిడ్డల చేతుల్లో నలిగిపోయి మనేది పడి కుంగిపోయి వేర్చిన వాళ్ళు లేరు. వాళ్ళు వద్దాప్పుడు వచ్చినాక అమ్మ కొద్ది బట్టలు ఉతుకున్నమ్మా అంటే మా శాత కాదనే వాళ్ళు లేరా? అమ్మ కొద్ది మా గిన్నెలతో ఉన్నప్పుడు మా శాత కాదు, కొద్ది అన్నం పెట్టంటే మా ఊరికే వండుకున్నాం. బట్టలు ఉతకడం శాత కాదు, గిన్నెలు తోవటం శాత కాదు, బుక్కులు అన్నం పెట్టడం శాత కాదు, హాస్పిటల్ తీసుకోవడం శాత కాదు. ఏమండి మరి వాళ్ళు సంపాదించిన ఆస్తి కావాలి నీకు, వాళ్ళు సంపాదించిన ఫలం కావాలి, వాళ్ళు సంపాదించిన డబ్బు కావాలి, వాళ్ళు సంపాదించిన బంగారం కావాలి, వాళ్ళు సంపాదించిన ల్యాండ్ కావాలి, వాళ్ళు సంపాదించిన బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. వాళ్ళని మాత్రం పట్టించుకో, వాళ్ళు మాత్రం చేరదీయవు, వాళ్ళు మాత్రం ప్రేమించవు, వాళ్ళకి మాత్రం టాబ్లెట్లు లేవు, వారికి మాత్రం భోజనం పెట్టవు, వాళ్ళకి మాత్రం మంచినీళ్ళు లేవు. మంచంలో కూర్చొని వాళ్ళతో ఏ రోజైనా స్నేహంగా మాట్లాడేవా? లేదు. కానీ వాళ్ళు సంపాదించిన ఆస్తులు మాత్రం కావాలి ప్రియుల. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అబ్బో మా అబ్బాయి పెద్ద జాబ్ చేస్తున్నాడు, మా అబ్బాయి పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ అండి, హైటెక్ జాబ్ అండి, బీటెక్ జాబ్ అండి, ఆటెక్ ఈటెక్ ఈసది అసలు ఏదో దేశం పోతుంది, తల్లి మూలం పడితే అసలు రావట్లేదు. ఏదంటే వాట్సాప్లోనే డబ్బులు ఆయ్ బాయ్ ఎంత జరిగించి తల్లి ఆవిడ ఉన్నారు. కొంతమంది ఆ దేశం నుంచి కొత్తే మాకు ఛార్జీలు అయితే కానీ మీరే కార్యక్రమాలు చేసేయండి, గొట్ట తీయండి, గొట్టలో పెట్టండి, బంద పెట్టండి, ఎంత డబ్బులు చెప్పండి, నేను బ్యాంక్కి వేస్తా. ఇదే వాట్సాప్లలో ఆయ్ బాయ్ తప్ప కానీ తండ్రికి కొడుకుగా ఒక తండ్రి మంచాన్ని పడితే వచ్చి టాబ్లెట్ ఇయటం కానీ పక్కనుంటే తండ్రికి ఎంత భరోసా ఉండిద్దండి. ఏమంటే నానా ఫోన్ చేస్తున్నానా, తిన్నావా, ఓరుండేరా ఓరుండుతారు. కొడుకుగా కోడగా నువ్వు వచ్చి వాళ్ళతో ఉంటే అదొక ధైర్యంగా ఉండేది. నువ్వు నీళ్లు పోసి పెట్టినా తుత్తికి తింటారు. నా కొడుకు ఉండడం, నా కోళ్ళు ఉండడం అదొక ధైర్యం. నా బిడ్డ ఉంది, నా అల్లుడు ఉంది, అదొక ధైర్యం. ఏడో ఉండి ఫోన్ చేసి డబ్బులు పంపిస్తున్నా జాగ్రత్త. మరి అన్నం వండి పెట్టేదూరు, ఏడ గ్యాస్ బండ తెచ్చేదూరు, వాళ్ళు బట్టలు ఉతికేదూరు, వాళ్ళు గిన్నెలు తోమేదూరు, వాళ్ళు ఆకిలు ఊడ్చేదూరు, వాళ్ళు కరెంటు బిల్లు కట్టేదూరు, సరుకు తెచ్చేదూరు, బియ్యం కడిగి పెట్టేదూరు. వృద్ధాప్యంలోకి వచ్చినాక ఎంతమంది తల్లిదండ్రులు ఏరట్లేదు. నా కొడుకు నా మాట వినట్లేదు, నా బిడ్డ నా మాట వినట్లా. చచ్చిపోయాక మాత్రం ఓ నాన్న లేచిరా, నాన్న లేచిరా మమ్మ. బతుకున్నప్పుడు ఆ లేచి చెప్పింది, కొంచెం చూడవే మా అమ్మగా, ఒక్క జత బట్టలు ఉతకవే, 2 గిన్నెలేవే ఉతుకు కడగవే. ప్రేమ సోదరులు, అందుకని బైబిల్ దేవుడు తల్లిదండ్రుల విషయంలో ఎంత గొప్ప చెప్పాడు తెలుసా? మళ్ళీ ఒకసారి చదువుతా మాట. నిర్గమకాండం 21:16-15 వచనం. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష వందును. ఏ శిక్ష అంటండి? మరణ శిక్ష. ఎవరికి? మాటికి తల్లిని ఎంత చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్న బిడ్డలకి, కొడుకులకు చిటికి మాటికి కర్ర తీసుకోవటం, సీపుకర్ర తీసుకోవటం, చెప్పు తీసుకోవటం, చిన్న పెద్ద తేడా లేకుండా తల్లిని తిట్టడం, తల్లిని కొట్టడం, తండ్రిని కొట్టడం, తండ్రిని విమర్శించడం. దేవుడు చెబుతున్నాడు, నీకు మరణ శిక్ష సిద్ధంగా ఉన్నది బిడ్డ. తల్లిదండ్రులు కాబట్టి బలాస్తారు, నా కొడుకుగా కొట్టింది, నా బిడ్డగా అన్నదంటావు. కానీ దేవుడు ఊరుకోడు కదా, దేవుడు ఊరుకోడు కదా, తాట తీస్తాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడట? మరణ శిక్ష వందను అంటున్నాడు. ఉందండి ఆ బైబిల్లో? నేను చెప్తున్నానా? బైబిల్లో ఉందా? మరొకసారి చదువు. నీ నోట గుట్ట మీరు చదివితే కానీ ఎంతన్నా ఈ సమయంలో ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ప్రియులారా. చదువుదాం. 15వ వచనం. నిర్గమకాండం 21:15 వచనం. తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు
నిశ్చయముగా అంటే ఖచ్చితంగా హాస్పిటల్కి నీ కాడికి రాదు, ఆంబులెన్స్ నీ కాడికి రాదు. ఖచ్చితంగా హార్ట్ అటాక్ అంటే ఏంటండి? వస్తే పోవటమే, ఆగటం లేదు. హల్లెలూయా. ఎందుకు ప్రియులారా? బతికున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఎంత తింటారండి? మా అంటే అండి వాళ్ళు తినే అన్నానికి, వాళ్ళు కట్టుకునే బట్టలకి, వాళ్ళ మెడిసిన్కి ఎన్ని వంకులు. ఎవరు ప్రియుల? నేను నాకు చాలా ఆలోచన చేస్తాండి ప్రియులారా. తల్లిదండ్రులని బతికున్నప్పుడు చూడగానే వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తులు మొత్తం కావాలి. వాళ్ళకి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మొత్తం అంత కావాలి. కానీ ఇక్కడ 10 రూపాయలు ఇటానికి చేత కాదు ప్రియులారా. అందుకనే మన జీవితంలో మనం శాపాన్ని తెచ్చుకోకూడదు, మనం నరకము పోకూడదు, దేవుడి యొక్క మరణ శిక్షకి మనం గురి కాకూడదు, దేవుడి యొక్క కృపకు మనం పాత్రలు కావాలి. మదర్స్ డే రోజు అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగకి తల్లికి సీటు తిని పెట్టడం, తల్లికి కేక్ పెట్టడం, తల్లికి ఒక జత బట్టలు తెచ్చి ఇవ్వటం, తల్లికి ఇష్టమైన మటన్ కూర వండి పెట్టడం, తల్లికి ఇష్టమైన చికెన్ కూర వండి పెట్టడం, తల్లికి ఇష్టమైన సినిమా తీసుకోవటం, తల్లికి ఇష్టమైన పార్కు తీసుకోవటం కాదు. బతికినంతకాలం నీ తల్లిని తండ్రిని లోబడాలి, వారికి విధేయత కలిగి ఉండాలి, వారి మాట వినాలి. వారు చెప్పినట్లుగా నువ్వు చేసుకుంటూ పోతే నీవు ఆవిష్కారము పొడిగించబడితే వారి యొక్క పాలన చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుది, బిడ్డది ప్రియులారా. హల్లెలూయా. ప్రియమైన సోదరులారా, ఎంతవరకు ఈ వాక్యాన్ని విన్నా మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈరోజు పేపర్లో చూస్తున్నాం, వార్తలు చూస్తున్నాం, వీడియోలు చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, అన్నిట్లు చూస్తున్నాం. ఏంటంటే నా బిడ్డ నన్ను తిడుతుంది, నా కొడుకు నన్ను కొడుతున్నాడు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు అంటున్న ప్రతి తల్లిదండ్రి ఎంతగానో వేడుస్తున్నారు. చదివించి ఉద్యోగం వచ్చినాక, ఇది పెళ్లి చేసినాక నన్ను పట్టించుకోవట్లేదు అని వేడుస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మదర్స్ డే రోజు ఈరోజు నువ్వు హ్యాపీ మదర్స్ డే అని చెప్పుకున్నావు, కానీ నువ్వు హ్యాపీగా ఉన్నావు, కానీ నిన్ను కన్న తల్లి హ్యాపీగా ఉందా? నువ్వు హ్యాపీగా ఉన్నావు బిడ్డ, ఎందుకంటే అడిగిన అవసరాలన్నీ తీరుతుంది. నువ్వు హ్యాపీగా ఉన్నావు, కానీ తల్లి యొక్క హృదయం హ్యాపీగా ఉందా? తల్లి యొక్క మనసు హ్యాపీగా ఉందా? తల్లి మనసు హ్యాపీగా ఉందా? ఎవరు చెప్తున్నా? హ్యాపీ మదర్స్ డే మమ్మీ, శుభాకాంక్షలు. కానీ ఆ మక్కువలో, మన మక్కువలో ఉండి మనం చెబుతాం మన కన్న తల్లిదండ్రికి, కానీ ఆ కన్న తల్లిదండ్రి మక్కువలో ఆనంద సంతోషం ఉందా? ఆ ఆనంద సంతోషం ఉండాలంటే వారు చెప్పినట్టుగా మనం నడుచుకోవటప్పుడు వారు హ్యాపీగా ఉంటారు పిల్లలు. హల్లెలూయా. ప్రార్థన.